హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మహావతార్ నరసింహ మూవీ ఎలా ఉందో నా యొక్క ఎక్స్పీరియన్స్ రివ్యూ మీ అందరి కోసం తెలుపుకుంటున్నాను. నా యొక్క రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మూవీ కోసం చెప్పాలంటే ఇదొక యానిమేషన్తో డిజైన్ చేసిన విజువల్ వండర్స్తో మహావిష్ణు విగ్రహ రూపం కలిసింది. ఈ యొక్క సినిమాలో నాకు ప్రతి సీను చాలా కేర్ఫుల్గా, చరిత్రను వక్రీకరించకుండా ప్రతి ఒక్కరూ దేవుని రూపాల కోసం, మహిమల కోసం కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా ఈ యొక్క మూవీని అయితే తెరకెక్కించారు. ఇందులో శ్రీ మహావిష్ణువు యొక్క రూపమైన మహావతారం నరసింహ రూపాన్ని అయితే చాలా చాలా బాగా చూపించడం అయితే జరిగింది. ముందుగా మూవీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచే విజువల్స్తో, గ్రాఫిక్స్తో, యానిమేషన్స్తో, 3D విజువల్స్తో దేవుళ్ళని, రాక్షసులని చూపించారు. వాళ్ళ మధ్య దేవుళ్ళకి అలాగే రాక్షసుల మధ్య వైరం ఎందుకో మూవీ మొదట్లోనే చూపించి గాడ్స్తో భీకరమైన ఫైట్ సీక్వెన్స్ పెట్టి తర్వాత స్టోరీ లైన్లోకి తీసుకునే డైరెక్టర్ ఆ యొక్క ఫస్ట్ 10 మినిట్స్ సీక్వెన్స్ అయితే చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. దాని తర్వాత ఒక మంచి ఫ్లోలో ప్రహ్లాదుడు వచ్చి కథకు కావాల్సిన ట్విస్టులతో వెళ్తూ ఒక మంచి ఇంటర్వెల్తో ఫస్ట్ హాఫ్ని అయితే ఎండ్ చేయడం జరిగింది. ఇక సెకండ్ హాఫ్లో అసలైన మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ సెకండ్ హాఫ్లో అయితే అంతా శ్రీకృష్ణుని లీలతో ముందుకెళ్తుంది. శ్రీకృష్ణుడు చేసే యొక్క కార్యరూపాలన్నీ కూడా ఈ యొక్క సెకండ్ హాఫ్లో ఉంటాయి. సెకండ్ హాఫ్ మొత్తం మంచి మంచి గూజ్ బంప్ సీన్స్తో, అలాగనే దేవుణ్ణి ఆ యొక్క ఉగ్ర రూపాలని అయితే సెకండ్ హాఫ్లో చూపించాడు. ప్రతి సీన్ కూడా గూజ్ బంప్స్ అయితే సెకండ్ హాఫ్లో వస్తుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఉగ్రరూపం ప్రదర్శిస్తాడు శ్రీ మహావిష్ణువు. ఆ యొక్క విగ్రహరూపం ఎలాగుంటుందంటే చాలా రియాలిటీగా చూపించాడు డైరెక్టర్. ఆ యొక్క ఉగ్రరూపానికి వెనకాల బీజియం తోడించి సినిమాటిక్ వ్యూలో ఆ యొక్క కళ్ళకు కట్టినట్టు డైరెక్టర్ అయితే ఈ యొక్క సినిమాని అయితే తెరకెక్కించాడు. పూర్వ చరిత్రలను కన్నుల విందుగా అచ్చం జరిగినట్లు చూపించాడు డైరెక్టర్. అసలు ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే విధంగా ఈ యొక్క హోంబలే వారు ఈ యొక్క సినిమాని అయితే తెరకెక్కించాడు. పురాణ హిందూ గ్రంథాలు, దేవతల రూపాలు, దేవుళ్ళు ఎక్కడ ఎలా ఉంటారు, వాళ్ళు రాక్షసుల వల్ల హాని ఏ విధంగా కలిగింతుందో, అప్పుడు శ్రీకృష్ణుడు ఏ రూపంలో వెళ్ళి వాళ్ళని రాక్షసులను నాశనం చేస్తాడో ఈ యొక్క సినిమాలు అయితే చూపించడం జరిగింది. ఈ యొక్క యూనివర్స్ అనేది ముందుకు కూడా ఉంటుందని సినిమా లాస్ట్లో అయితే ప్రకటించడం జరిగింది. ఇలాంటి అవతారాలు భవిష్యత్తులో ఇంకా మనం చాలా చూడొచ్చు. ఈరోజు శ్రీ మహావిష్ణు అవతారం అందరికీ తెలిసిన అవతారం, నరసింహ అవతారమైన ఎందుకు, ఎలా, ఏ విధంగా హిరణ్యకశిపుడైన రాక్షసుడిని ఏ విధంగా అంతరించాడో శ్రీ మహావిష్ణువు విజువల్ వండర్స్తో చూపించాడు ఈ యొక్క సినిమాలో. ఫస్ట్ హాఫ్లో కొద్దిగా అక్కడక్కడ కొన్ని ల్యాగ్ సీన్స్ ఉంటాయి, కానీ వాటిని పక్కన పెట్టి ఆ విజువల్స్ని, గ్రాఫిక్స్ని, ఆ 3D ఎఫెక్ట్స్ చూస్తే సినిమా అయితే చాలా బాగుంది. హిందూ దైవత్వంతో కనిపిస్తూ 3D ఎఫెక్ట్స్తో అయితే ఈ యొక్క సినిమాని అయితే చూపించాడు. బయటకు వచ్చినప్పుడు ఫుల్గా 100% సాటిస్ఫాక్షన్తో నేనైతే వచ్చాను. మీరు కూడా చాలా అయితే వస్తారనుకున్నాను. శ్రీకృష్ణ యొక్క మహిమ అయితే చాలా చాలా బాగా చూపించాడు. ఆయన రూపాలు కూడా చాలా బాగా ఇందులో అయితే చూపించడం జరిగింది. అలాగే నాకైతే ఈ సినిమాకైతే ఇంకా జనాలు బ్రహ్మరథం పడతారని అనుకుంటున్నాను. అలాగే భవిష్యత్తులో ఒక 200+ crores అయితే నేనైతే సాధిస్తుంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చూడండి. మీకైతే చాలా బాగా నచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చిందో చూసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి. అలాగే నా యొక్క రివ్యూ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, మీకేం నచ్చిందో చెప్పండి. ఈ యొక్క రివ్యూని చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్.